ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి తలలో వంచండి. వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఎహెస్కేలు గ్రంథం 39వ అధ్యాయం 11వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ఇప్పటికీ ఎహెస్కేలు గ్రంథం ప్రారంభించి 2 మాసాలు అవుతుంది. 9వ తారీఖుకి 8వ తారీఖుకి 2 మాసాలు, అంటే రేపటికి 39 అధ్యాయాలు, 60 దినాలు మనం ధ్యానం చేశాం. ఇంకొక 9 అధ్యాయాలు, 48 కదా, మొత్తం 9 అధ్యాయాలు ఉన్నాయి. వీటి ధ్యానం కొరకు సహకారులు కావాలి, ప్రార్థించండి. 11వ వచనం చదువుకుందాం. ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలమును ఏర్పరిచెదను. గోగును అతని సైన్యమంతటిని అక్కడ జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండా ఆ లోయకు హమోన్నోగు అని పేరు పెట్టుదురు. ఈ దేశమును పవిత్రపరచు ఇశ్రాయేలీయులు 7 నెలలు వారిని పాతిపెట్టుచు ఉందురు. నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెడతారు. దాని వలన వారు కీర్తి నొందెదరు. ఇది యెహోవా వాక్కు. దేశమును పవిత్రపరచుటకై దానిలోని కళేబరాలను పాతిపెట్టి వారిని దేశమును సంచరించి చూస్తూ వారితో కూడా పోయి పాతిపెట్టి వారిని నియమించెదరు. 7 నెలలైన తర్వాత దేశమునందు తనిఖీలు చేస్తారు. దేశాన్ని సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్య శల్యములు ఒకటైనను కనబడిన ఎడల పాతిపెట్టువారు హమోన్నోగు లోయలో దాన్ని పాతిపెట్టు వరకు అక్కడ వారు ఏదైనా ఆనవాలు పెడతారు. మరియు హమోనా అని పేరు గల పట్టణమును ఈలాగున వారు దేశాన్ని పవిత్రపరుస్తారు. చూడండి, ఇది జరగబోతున్న సంభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దీని యందు మనం గుర్తించాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఏమిటంటే శత్రు సంహారం, గోగు నాశనము 1, 2. శత్రు సంహారంతో పాటు వారి కళేబరములను పాతిపెట్టుట కొరకైన స్థల కేటాయింపు. ఏలూరు పట్టణానికి క్రిస్టియన్ కమ్యూనిటీ కొరకు ఒక బరియల్ గ్రౌండ్స్ కొన్ని ఉన్నాయి. 2 ఎకరాలు 3 ఎకరాలు. వాటిల్లో ఒక 1500 2000 సమాధులు, మ్యాక్సిమం 3000 సమాధులు, అందుకంటే ఎక్కువ పట్టవు. ఒకదాని మీద ఒకటి పెడుతున్నారు, తర్వాత సంగతి. అయితే గోగు సంబంధించినటువంటి సైన్యం, ఇసుక రేణువుల వంటి సైన్యం ఇశ్రాయేలు దేశం మీద పడటానికి వచ్చినప్పుడు ప్రభువు వారిని సంహరించగా ఒక స్థలాన్ని కేటాయించి వారి శవాలు పాతిపెట్టినప్పుడు 7 మాసాలు పాతిపెడుతూనే ఉంటారు. 7 మాసాల తర్వాత తనిఖీలు చేస్తారు, ఇన్స్పెక్షన్ చేస్తారు, ఎక్కడైనా మానవ శల్యాలు ఉన్నాయా.
ఒకవేళ ఉంటే అక్కడ ఒక ఆనవాలు పెట్టి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి పాతి పెట్టాలి. అంటే ఏమిటి దీనిలో సందేశం? మనకు అర్థం అవుతున్నది ఏమిటంటే, శత్రువును కనబడకుండా చాయట. కనబడడు, ఉనికి లేనివాడు అయిపోతాడు శత్రువు. అది ఇక్కడ సందేశం. ఇశ్రాయేలు దేశమున శత్రువు లేకుండా అందరూ పాతి పెట్టబడుదురు. శత్రురహిత దేశంగా దేవుడు చేసినప్పుడు దేశం పవిత్రపరచబడతాది. ఇశ్రాయేలు దేశంలో దేవుని యొక్క మందిరానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందుకే ఈ అధ్యాయం వెంబడి మనకు దేవాలయాన్ని గుర్చిన నమూనా ఇచ్చాడు. యెరూషలేములో అన్యులకు స్వాస్థ్యం లేదు. అది కంప్లీట్గా యూదులే ఉండాలి. అందులో జెంటైల్ పీపుల్ అందులో రూలింగ్ వీల్లేదు, నివాసం స్వాస్థ్యం ఇన్హెరిటెన్స్ కూడా వీల్లేదు. అటువంటి దేశంగా ఉన్నప్పుడు అది పవిత్రంగా ఉంది అని భావన. దేవుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యాలు ఇచ్చినప్పుడు కనాను భూభాగం దేవుడు వాగ్దానం చేసిన భూభాగం, దాని యందున్న జాతులన్నింటినీ యుద్ధం చేసి తోలివేసి ఆ స్థలాలను పంచుకున్నారు. ఆయా గోత్రాల వారికి ఆయా స్థలాలు ఇచ్చిన తరువాత వాటిలో వేరొకరికి స్వాస్థ్యం ఇవ్వటానికి లేదు. జెంటైల్ పీపుల్కి ఆ స్థలాలు అమ్ముకోవటానికి కానీ తీసుకోవటానికి కానీ లేదు. నో రిజిస్ట్రేషన్స్ ఫర్ అదర్స్ ఆర్ జెంటైల్స్. ఇప్పటికీ మనకి గిరిజన భూములు గిరిజనులే కొనాలి, ఇతరులు కొంటానికి వీల్లేదని ఒక చట్టం చేశారు. లేకపోతే ఈ కోటీశ్వర్లు, ధనవంతులు, పెట్టుబడిదారులు గిరిజనులను వీలైతే ఆ స్థలాల్లో నుంచి తొలగించేసి ఎక్కడికైనా పంపేస్తారు. వాళ్ళు ఎక్కడికి పోతారు అనే తర్వాత సంగతి, వారి స్థలాలు మాత్రం కొనేసుకునేవాళ్ళు. అందుకే ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఆలోచించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ట్రైబల్ ల్యాండ్స్ ట్రైబల్ పీపుల్ పేరునే ఉండాలి, బయట నువ్వు నేను కొనుక్కోటానికి వీల్లేదు. ఒకవేళ కొనుక్కునే అవకాశం ఉంటే భోజనం లేని వాళ్ళు కదా ప్రజలు, అక్కడ సరిగా వసతులు లేనివారు, వనరులు లేనివారు వెళ్ళి వాళ్ళు ప్రలోభపరిచి స్థలాలు రాయించేసుకుంటారు. అట్లా చాలా జరిగినవి ఉన్నాయి. ఒక ట్రైబల్ పీపుల్కి గవర్నమెంట్ ఎట్లా సెక్యూరిటీ ఇచ్చా ఆ స్థలాలు అక్కడే వాళ్ళకే ఉండాలందో, అట్లాగే ఇశ్రాయేలులో కనాను భూభాగం కూడా ఇంకొకటి రాటాకి ఇల్లేదు. వాళ్ళే స్వాస్థ్యాలు కొనుక్కోవాలి, వాళ్ళలో వాళ్ళే స్థలాలు అమ్ముకుంటారు. ఇక దేవాలయం అంటారా, కంప్లీట్గా రిస్ట్రిక్షన్. ఉదాహరణ మనకి ఈ గోల్డెన్ టెంపుల్, సిక్కుల యొక్క ఆలయం, ఇతరులు రాకూడదు లోపలకు. కనుక ఇట్లాంటివి కొన్ని అక్కడక్కడ మనకు ఉదాహరణగా కనిపిస్తూనే ఉన్నాయి. దేవుడు ఇజ్రాయేలు దేశంలో ఇక అన్యజనుల యొక్క హడావిడి, హవా అంటారు చూడండి, వారి యొక్క ఘనత కనబడకుండానట్లుగా చేయుట ద్వారా దేశాన్ని పవిత్రపరుస్తున్నానన్నాడు. అన్యజనులు విగ్రహారాధికులు, విగ్రహారాధన దేవునికి హేయం. దేవుణ్ణి విగ్రహంగా చేసుకుని ఆరాధిస్తున్నారు చాలామంది. దేవుడు సజీవుడు, విగ్రహం జీవము లేని రాతి, కర్ర, బొమ్మ. దీనికి దానికి సంబంధం లేదు. అందుకే దేవుడు తాను మోషేతో ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మొదట విగ్రహాన్ని ఖండించాడు. కనుక విగ్రహారాధన అన్యజనాంగం చేసే అవకాశం ఉంది, అందున వారి యొక్క ప్రవేశం నిషిద్ధం. కనుక అటువంటి పరిస్థితుల్లో దేవుడు యెహెజ్కేలు ద్వారా రాబోతున్నటువంటి పట్టణాలను గురించి చెబుతూ ఇటువంటి సన్నివేశాన్ని వివరించాడు. 7 నెలల తర్వాత తనిఖీ చేసి ఎక్కడ మానవ శల్యం అంటే ఎముకలో ఏదైనా అవశేషాలు దొరికితే వాటిని ఐడెంటిఫై చేసి మరి పాతిపెట్టేసేయాలి. శత్రురహిత దేశంగా చేసి, అన్యజనుల రహిత దేశంగా చేసి, స్వజనుల చేత నింపి అక్కడ
మనకు పరలోకపు ప్రార్థనలో నీ రాజ్యం వచ్చునుగాక అన్నప్పుడు ఏ విధమైనటువంటి రాజ్యం యొక్క వివరణలు ఉన్నాయో అటువంటి నమూనా అలంకారంగా అటువంటి విధానం అక్కడ తీసుకొని రాబడుతుంది 1000 ఏళ్ల పాలనలో. కనుక ఈ వచనాలు చూస్తే హమోన్నోగు లోయలు పాతి పెట్టే వరకు అక్కడ లోయలు పాతుతున్నారు. ఒకప్పుడు ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉండేవి. అక్కడ గోగు సైన్యం అంతటా అక్కడ జనులు పాతి పెట్టగా ప్రయాణస్తులు పోవటానికి ఒక వీలు లేకుండా ఆ లోయకు హమోన్నోగు అనేటువంటి పేరు పెట్టారు. 17 వచ్చిన నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిస్తోంది ఏంటంటే, ఎట్లా చనిపోతారు వాళ్ళు, ఏమవుతుంది అనేది వివరణ. సకల జాతుల పక్షులకు భూమృగాలన్నింటికీ ఈ సమాచారము తెలియచేయము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడిరండి. విశ్వవ్యాప్తంగా ఉన్న క్రూర పక్షులు, క్రూర మృగాలు అన్నీ కూడాను ఒక్కసారిగా ఇశ్రాయేలీల పర్వతము మీదకు వచ్చేస్తాయి. యెరూషలేము తూర్పు పక్కన ఉన్న కొండ మీద సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. ఆ కొండ మీద ఉన్న చదునైన ప్రాంతంలోనే వర్ణాను గోధుమ తోట వేసి అక్కడ పొలాన్ని దొర్లగొడుతుండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ స్థలం దావీదు తీసుకుని మందిరాన్ని సిద్ధపరిచాడు. అక్కడే సొలొమోను మందిరాన్ని కట్టాడు. తూర్పు పక్కనున్న కొండ భాగం యెరూషలేములో. దానికి సియోన్ అని పేరు పెట్టారు. అలాగున ఇక్కడ కూడా చెబుతున్నాడు, దేవాలయం ఉన్నటువంటి స్థలం దగ్గర దేవుడు ఒక బలి చేస్తున్నాను అన్నాడు. బలి అనేటువంటి పదం స్లాటర్, వధ చేస్తున్నాడు. దేవుడు చంపేయబోతున్నాడు. గోగును యెరూషలేమును నాశనం చేస్తాడు. చేసినప్పుడు వారి శవముల యొక్క మాంసాన్ని భుజించటానికి క్రూర మృగాలకు, ఆకాశ పక్షులకు నలుదిక్కుల నుండి రావాలని ఆహ్వానం పంపమన్నాడు, సమాచారం పంపమన్నాడు. ఇశ్రాయేలీల పర్వతం మీద బలి జరుగుద్ది, మీరు మాంసం తిందురు కానీ రక్తం తాగుదురు కానీ రండి అన్నాడు. బలాఢ్యుల మాంసం తిందురు, భూపతుల రక్తం, బాషానులో కొవ్విన పొట్టేళ్ల యొక్క, గొర్రెపిల్లల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తం తాగుదురు. నేను మీ కొరకు బలి వధించబోతున్నాను. మీరు కడుపారా తిని క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తం తాగుతారు. నేను ఏర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను, రౌతులను, బలాఢ్యులను, ఆయుధస్తులను మీరు కడుపారా భక్షిస్తారు. ఇది యెహోవా వాక్కు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. మరియు సూర్య బింబములో దూత నిలిచి ఉండట చూచి తిని, అప్పుడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, చూడండి ఇవన్నీ కూడా 7 ఇయర్ ట్రిబ్యులేషన్ పీరియడ్లో జరిగేటువంటివిగా కనిపిస్తున్నాయి. రండి, రాజుల మాంసం, సహస్రాధిపతుల మాంసం, బలిష్ఠుల మాంసం, గుర్రముల మాంసం, వాటి మీద కూర్చుండు వారి మాంసం, స్వతంత్రులేమి, దాసులేమి, కొద్దివారేమి, గొప్పవారేమి, అందరి యొక్క మాంసం తినటాకై దేవుని గొప్ప విందుకు సమకూడి రండని ఆకాశమందు ఎగురుచున్న సమస్త పక్షులను ఆయన పిలిచెను. చూడండి, యెహెజ్కేలు కాలం ఎప్పుడు, యోహాను రాస్తున్నటువంటి ప్రకటన కాలం ఎప్పుడు? యెహెజ్కేలు క్రీస్తు పూర్వము 600 సంవత్సరం నుంచి ప్రవచించాడు, 25 years. క్రీస్తు శకం 90వ సంవత్సరంలో యోహాను ప్రకటన గ్రంథం రాశాడు. అంటే 700 సంవత్సరాలు లెక్కేద్దాం, ఇంచుమించు సుమారు, కొద్దిగా అటు ఇటుగా. యెహెజ్కేలు ఏ ప్రవచనం అయితే చెప్పాడో దాని నెరవేర్పు ఇక్కడ చెప్పాడు. అది చెప్పి కూడా ఇప్పటికి 2000 సంవత్సరాలు సుమారు అవుతాం. అయితే ఇది ఎప్పుడు సంభవిస్తుంది? ఇవాళ ఉదయం నేను బైబిల్ చదువుతూ దేవుని గుణలక్షణాల మీద అధ్యయనం చేస్తూ
తిమోతికి పౌలు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 15వ వచనంలో ఆయన యుక్త కాలములో యందు తన ప్రత్యక్షతను కనపరుచును అన్న వాక్యం చదివాను. యుక్త కాలములో యందు తన ప్రత్యక్షతను ప్రత్యక్షపరుస్తాడు, కనపరుస్తాడు. కనుక కాలములు సమయములు తన స్వాధీనాన్ని ఉంచుకున్నాడు. మార్కు 1:14లో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు రాశాడు. కనుక దేవుని వాక్యము వాటి వాటి కాలములలో ఆయన విధానములో ఆయన యొక్క చిత్తము ప్రకారం నెరవేర్చబడతాయి. కనుక ఒక మహావధ జరగబోతోంది. అది దేవుడే చేయబోతున్నాడు. యెరూషలేము మీదకు లేచినటువంటి అన్యజనాంగం, ఇసుక రేణువులంతటి సైన్యం ఇజ్రాయేలు మీద తిరుగుబాటు చేసినప్పుడు ప్రభువు వారిని సంహరించి ఏర్పాటు చేసినటువంటి వధాబలి అది. దేవుని పిల్లలకు యుద్ధమే బైబిల్ గ్రంథం అంతా కూడా చెబుతోంది. అంటిల్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్, సెకండ్ కమింగ్ వరకు కూడా దేవుని ప్రజలు యుద్ధ వాతావరణంలోనే గడుపుతున్నట్లుగా వాక్యం చెబుతోంది. కృపాకాలములో ఉన్న ప్రభువు యొక్క సంఘము సహితము ఆధ్యాత్మిక యుద్ధ రంగంలోనే కొనసాగుతున్నారు. నిత్యం పోరాటమే సాతానునితో, వాడి అనుచరులతో, శరీరముతో, పాపముతో నిత్యం పోరాటమే. గాడ్ డిజైన్ లైక్ దట్. దేవుడు ఆ విధంగా డిజైన్ చేశాడు, ప్రణాళిక అలా డిజైన్ చేశాడు. కనుక నేను ఈ పరిస్థితుల్లో ఉండను అని అనటానికి ఎవరికి కుదరదు. ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ ద పీరియడ్. ఒక్కొక్క కాలమునకు ఒక్కొక్క విధమైన ప్రణాళికలోని నెరవేర్పులు ఆ విధంగా కనబడుతున్నాయి. మరియు గుర్రాల మీద కూర్చున్న వారితో ఆయన సేనతో యుద్ధము చేయుటకు క్రూర మృగమునకు భూరాజులకు వారి సేనలను కూడి ఉండగా చూచి తిని. కనుక ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి జనాంగం క్రూర మృగముగా చెప్పబడినటువంటి క్రీస్తు విరోధి తాను తనతో పాటు తీసుకొని వచ్చినప్పుడు నశిస్తారు. 21 వచ్చిన నా ఘనతను అన్యజనులలో అగుపరిచెదను. ఈ ఒక్క మాట ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. చరిత్ర రుజువు చేసింది, నా ఘనత అన్యజనులలో నేను కనపరుస్తాను అన్నాడు. యూదాలో యెరూషలేములో దేవుని ఘనత కనపరచబడటం గొప్ప వింత కాదు. ఏలయనగా దేవుని నివాసం వారి మధ్య ఉంది, ఇంకా ఘనత అంతకంటే ఏం కావాలి? కానీ అన్యజనులలో దేవుని యొక్క ఘనత కనపరచబడాలి అని అనగా చరిత్ర చెబుతోంది ఆయా అన్యజనుల మధ్య దేవుని ప్రజల జీవితాల్లో ఆయన చేసిన కార్యాలు. ఐగుప్తులో ఆయన చేసిన అద్భుతమైనటువంటి విన్యాసం, 10 తెగుళ్ళు అన్యజనులైన ఐగుప్తీయులకు ఆయన మహిమను కనపరిచారు. వారి దేవుడు వారి పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడని స్వయంగా వారే ప్రకటించుకున్నారు. మీరు త్వరగా మీ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళిపోండి అని చెప్పి ఐగుప్తు జనాంగం ఇశ్రాయేలు వారిని బ్రతిమలాడుకున్నారు. సకల జనుల మధ్య దేవుని ఘనత మహిమ దేవుని పిల్లల జీవితాల్లో జరుగుతున్న కార్యాల ద్వారా మాత్రమే కనపరచబడతాయి. ఇది మనం తెలుసుకోవాలి. దేవుడున్నాడని ప్రపంచంలో అనేక కోట్ల మంది నమ్ముతున్నారు. చాలా కొద్ది మంది దేవుడు లేడనేవాళ్ళు నాస్తికులు. కానీ ఆ దేవుడు యేసే అని నమ్మటానికి దేవుడు తన మహిమను కనపరచబోతున్నాడు. ప్రభువు రాజ్యం ఏర్పరచటమే తార్కాణం. దానికి 2వ రాకడలో నరావతారిగా వచ్చి ఇన్ని వేల సంవత్సరాల్లో భక్తులు చెప్పినటువంటి సమాచారం వాస్తవమని రుజువు చేసినప్పుడు అన్యజనుల మధ్య ఆయన రాజ్యాన్ని, లోకములో ఉన్న అనేక జాతుల మధ్య యెరూషలేములో ఆయన రాజ్యాన్ని స్థాపించటం, ఆయన మహిమను కనపరచటమే. నేను చేసిన తీర్పును వారి మీద నేను వేసిన నా హస్తాన్ని అన్యజనులు చూస్తారు. దేవుని హస్తం భయంకరం, దేవుని తీర్పులు భయంకరం.
అవి అన్యజనులు అనుభవిస్తారు. ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడనై ఉన్నానని ఇశ్రాయేలీయులు తెలుసుకుంటారు. ఎప్పుడైతే ప్రభువు వారి పక్షాన నిలిచి ప్రపంచ దేశాలన్నింటినీ తన గుప్పెటకు తెచ్చుకొని తనకు వ్యతిరేకంగా లేచిన రాజ్యాలను కూలుస్తాడో, జయిస్తాడో, అప్పుడు ఆ దినం మొదలుకొని యూదులందరూ తెలుసుకుంటారు, ఈయనే మా దేవుడు యెహోవా. విచిత్ర, బైబిల్లో ఎక్కడెక్కడ మాటలు కనెక్ట్ అవుతూ ఉంటాయి. సీనాయి పర్వతం మీదకు యెహోవా దేవుడు దిగి వచ్చాడు. స్పృశింపదగని ఆ కొండ అద్భుతమైన దృశ్యం నిర్గమకాండంలో హెబ్రీ పత్రికలో వర్ణించబడింది. ఆయనతో మోషే ఉన్నాడు. మోషే చనిపోలేదు. ఆ తరువాత 70 మంది పెద్దలు వెళ్ళి ఆయనతో భోజనం చేశారు దేవుని సన్నిధిలో. కానీ దేవుడు వాళ్ళని ఏం చేయలేదు, వాళ్ళు బ్రతికే ఉన్నారు. అంటే దేవుణ్ణి ప్రత్యక్షతలు ఆయా కాలాల్లో భక్తులు పొందినప్పుడు వారు చనిపోలేదు. న్యాయాధిపతుల్లో యెహోవా దూత ప్రత్యక్షత ఉంది. అక్కడ సంసోను తండ్రి మనోహ వారు దంపతులు చనిపోలేదు. ఆదికాండం 32లో ఎబ్బోగురేవు అనుభవంలో, పెనుయేలు అనుభవంలో యాకోబునకు ప్రత్యక్షత ఉంది. యాకోబు చచ్చిపోలేదు. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ టైమ్స్ టు ద డిఫరెంట్ పీపుల్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. కానీ ఎండ్ టైమ్స్లో తన కుమారుడిగా ఈ లోకంలో ప్రత్యక్షత ఇచ్చాడు. అదే చెబుతున్నాడు, ఆ దినం మొదలుకొని ఇశ్రాయేలీయులకు నేనే దేవుడిని యెహోవానై ఉన్నాను, తమ దేవుడని యెహోవానైన వ్యక్తి నేనే అని. అంటే నేనే ఆయనని తెలుసుకుందరంటే, అది తెలుసుకోకుండా ఉన్నవాళ్ళు ఆ దినాన్ని మొదలుకొని తెలుసుకుంటారు అన్నప్పుడు ఆయన యేసుక్రీస్తే. యేసు ప్రభు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు సేమ్ జ్యూస్, యూదులు తిరస్కరించి చంపేశారు ఆయన్ని, సెలవు శిక్ష వేయించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలైనా యూదులు యేసు ప్రభువును దేవుడికి ఒప్పుకోడు. కానీ ప్రభు యొక్క రెండవ రాకడ సంభవించినప్పుడు గాడ్స్ గ్రేటెస్ట్ విక్టరీ ఓవర్ ద జెంటైల్ నేషన్స్ ఆన్ ద ఎర్త్ అది జరిగినప్పుడు అప్పుడు నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నారు. ఎంత స్పష్టంగా ఉందండి. నేనే తమ దేవుడనైన యెహోవానై ఉన్నాను అన్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్న నేనే అనే వ్యక్తి గతంలో యెహోవాగా ప్రత్యక్షతలో ఉన్నవాడును అని వాళ్ళు అప్పుడు తెలుసుకుంటారు. ఆ దినం మొదలుకొని అంటే చరిత్రలో భవిష్యత్తు కాలమున, చరిత్ర రాబోతున్న కాలమున ఒక సమయంలో యేసే యెహోవా అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు నా ప్రసంగం యూదులు వింటే రాళ్ళు వేసుకుంటే చంపేస్తాను నేను. అర్థమవుతుంది, అంత తిరస్కారం యేసయ్య దేవుడు అని అంటే కనుక వాళ్ళకు. నరుడుగా వచ్చాడు కనుక వాళ్ళు దాన్ని అంగీకరించలేదు. నరావతారం ప్రశ్నార్థకమయ్యింది యూదులకు మహమ్మదీయులకు కూడా. దే డోంట్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ జెహోవా అల్లా. కనుక బాధపడతారు వాళ్ళు. ఇప్పుడైనా సరే ఈ వాక్యం చెబుతున్నప్పుడు వాళ్ళు బాధపడతారు. కానీ వాస్తవం ఇక్కడ రాస్తున్నాడు, సెకండ్ కమింగ్లో ఆయన వచ్చినప్పుడు ఆయనే యెహోవా ఉన్నాడని తెలుసుకుంటారు. ఆయనే కదా నూతన ఆకాశం నూతన భూమిలో ప్రజలతో పాటు ఉండబోతోంది. కనుక వారి ప్రతి బాష్ప బిందువు తీర్చివేయటకు దేవుని ప్రణాళిక ఆనాడు అర్థమవుతుంది, ఈనాడు అర్థం కావటం లేదు చాలామంది జనానికి. అన్యజనులు అసలు అర్థం చేసుకోలేరు. సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు, నిత్యజీవం అనేటువంటి సత్యం యెరూషలేములో ఒక దినాన రుజువు కాబోతోంది. ఇది క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలప్పుడు యెహెజ్కేలు ముందుగానే చెప్పాడు. ఇంకెంతకాలానికి అది నెరవేరుతుందో వేచి చూడాలి. మరియు ఇశ్రాయేలీయులు తమ దోషాన్ని బట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి అభిముఖుడనయ్యాను, పరాన్ముఖుడనై వారు ఖడ్గం చేత కూలేటట్లుగా వారిని బాధించే వారికి అప్పగించిదననియు అన్యజనులు తెలుసుకుంటారు.
అన్యజనులకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానాలు, గాడ్ విల్ కీప్ ఆల్ హిస్ ప్రామిసెస్. దేవుడు ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకుంటాడు. అయితే పాపం చేసిన వారికి వాగ్దానం ఎట్లా నిలబెడతాడు? అందుకే ఒక తరం వారు పాపం చేశారు, ఆ తరం వారిని చెరక పంపించి వాళ్ళు వెనకకు తెచ్చుట ద్వారా తిరిగి ఆ వాగ్దానాలు నిలబెడుతున్నాడు అనేది అన్యజనాంగం తెలుసుకున్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. అర్థమవుతుందా? అలాగే సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభువు వారి రెండవ రాకడ సమయంలో యూదులను ప్రభువు అంగీకరించిన విధానాన్ని చూచినప్పుడు యూదా చరిత్ర అంతా కూడా నెమరు వేసుకుని అన్యజనులు వారి దేవుడు మరలా వారిని స్వీకరించాడు, వాగ్దానాలు సత్యము, ఆయన ప్రామిసెస్ అన్నీ కూడా కరెక్ట్ అని అన్యజనులు తెలుసుకుంటారు. వారి అపవిత్రతను బట్టి, అక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాన్ముఖుడై వారికి ప్రతీకారం చేశాను. క్రీస్తు పూర్వము 586లో వాళ్ళు బబులోనుకు చెరకు వెళుతున్న దృశ్యం దేవుని ప్రతీకారంగా చెప్పబడింది. దేవుడు వారికి పరాన్ముఖుడయ్యాడు, వారికి వ్యతిరేక ముఖం చూపించాడు. తండ్రి జాలిపడేటట్టుగా బిడ్డల పట్ల జాలిపడతానని వాగ్దానం చేసిన ప్రభువే కఠినుడై వారిని శిక్షించాడు. కారణ విగ్రహారాధన, కారణము ఉన్నత స్థలాల ఏర్పాటు, కారణము పిల్లలను దేవతలకు బలి ఇవ్వటం, అగ్నిగుండంలో వేసేయటం. గాడ్ హేట్ ఆల్ దోస్ థింగ్స్. దేవుడు అట్లాంటి కార్యాలు తిరస్కరించి వ్యతిరేకించి వాళ్ళని ఆ పాపమును బట్టి వారి శిక్షకు పంపించాడు. కాబట్టి ప్రభువు యెహోవా సెలవిస్తుందేమనగా, నా పరిశుద్ధ నామాన్ని బట్టి రోషం కలిగిన వాడునై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పిస్తాను. చెరలోనికి పంపిన నేను రోషం గలవాడిని, నా బిడ్డలను అక్కడ వదిలేను, వాళ్ళని నేను మళ్ళీ వెనక్కి రప్పిస్తా. యాకోబుకు ఉన్న సంతానం నా నామాన్ని బట్టి వస్తుంది, నా పరిశుద్ధ నామమును బట్టి వస్తుంది. ఎవరు ఆ పరిశుద్ధ నామం? యేసుక్రీస్తే. ద నేమ్ ఆఫ్ ద గాడ్, ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్ ఇస్ జీసస్. కనుక ఆయన నామము పెట్టబడినవాడు, పేరు ధరించుకున్నవాడు ఆయన. ఇశ్రాయేలీయులందరి ఎడల నేను జాలిపడతాను, వారిని ఎడల తాము చూపిన విశ్వాస ఘాతకాన్ని, అవమానాన్ని తాము భరిస్తున్నారు. నేను అన్యజనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రు దేశాలను రప్పించిన తర్వాత వారు సురక్షితంగా నిర్భయంగా దేశంలో నివసించినప్పుడు వారి యందు అన్యజనులు అనేకములు ఎదుట నన్ను పరిశుద్ధపరుచుకుంటాను. అన్యజనుల్లో వారిని చెరగా పంపి వారిలో ఎవరినీ కచ్చటం ఉండనీక తమ దేశానికి వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడినై ఉన్నానని, యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ యూదుడనేవాడున్నా తిరిగి తీసుకొని యెరూషలేముకు తీసుకుని రాబడతారు. ప్రభు అటువంటి డిక్రీ ఇస్తాడు. అప్పుడు అర్థమవుద్ది, అబ్రహాము సంతానానికి యెహోవా దేవుడిచ్చిన వాగ్దానాలు యేసుక్రీస్తు వారు నెరవేర్చినప్పుడు ఈయనే ఆయన అనేది ప్రస్ఫుటంగా సమాజం తెలుసుకుంటుంది, యూదా సమాజం తెలుసుకుంటుంది. రెండవ రాకడలో 1000 ఏళ్ల పాలనలో నీతిమంతులైన ప్రతి యూదుడు ఉండబోతున్నాడు. మరణించిన వారు సైతం తిరిగి లేచి పునరుద్ధానంలో వెనక్కి వచ్చిన వారై రక్షించబడిన ప్రతి యూదుడు ప్రభువుతో కూడా 1000 ఏళ్ల పాలనలో శాంతిరాజ్యంలో ఉండబోతున్నాడు. కనుక ఈ విషయాలన్నీ కూడాను యూదుల యొక్క చరిత్ర యొక్క ప్రభావాన్ని, దాని ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. రేపటి వాక్య ధ్యానంలో ఇప్పటికీ కట్టబడనటువంటి దేవాలయముగా మిగిలిన యెహెజ్కేలు ఇచ్చిన నమూనా దేవాలయం వివరణ రేపు చెబుతాను. ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి.
యూదుల పట్ల నీ ప్రణాళికను మేము చదువుకున్నాం. వందనాలు. సంఘముగా మీ రాకడ కొరకు సిద్ధపడుటకు నేర్పండి. పాపాన్ని జయించుట మాకు నేర్పండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.